హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక బల్కంపేట ఆలయం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఆలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రసాద్ పథకంలో భాగంగా బల్కంపేట ఆలయం అభివృద్ధి పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వివరాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. 4,21,00,000 వ్యయంతో ఒకేసారి 200 మందికి పైగా వసతి కల్పించే ఆధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల అన్నదాన భవనాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రేణుకా ఎల్లమ్మ దేవస్థానం అభివృద్ధి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇది భక్తులకు సౌకర్యాలను పెంచడమే కాకుండా హైదరాబాద్లో ఆలయం ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి కూడా దోహదపడుతుందని కొనియాడారు. కాగా గతంలో తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకం కింద ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం ఆలయంలో 100 గదుల సామర్థ్యం గల అతిథి గృహం, అన్నప్రసాద భవనం, క్యూ కాంప్లెక్స్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది.